గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ మంజీరా ఫ్రమ్ మంజీరా హాస్పిటల్స్. నేను ఒక పేషెంట్కి హిస్టెక్టమీ చేశాను. ఆ కేస్ గురించి కొంచెం షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాము. తనకి ఏంటంటే ముందు 2 సిజేరియన్స్ అయ్యాయి. ఇంకా తర్వాత ఒక 5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఎప్పుడు పడితే అప్పుడు బ్లీడింగ్ అవ్వడము, బ్లీడింగ్ వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, తర్వాత పీరియడ్స్ ఆగిన తర్వాత కూడా అప్పుడప్పుడు స్పాటింగ్ లాగా రావడము, పెయిన్ ఎక్కువ వచ్చేయడము అలా వచ్చేది. స్కానింగ్ చేయిస్తే ఇస్మోసిల్ ఉన్నదని తెలిసింది. ఇస్మోసిల్ అంటే ఏంటంటే ముందు సిజేరియన్స్ అయినప్పుడు గర్భసంచి మీద కుట్లు వేస్తారు కదా, కుట్లు వీక్ అయిపోవడం వల్ల ఒక సంచిలాగా ఏర్పడిపోతుంది. దానిలో ఏమవుతుందంటే పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఏదైతే అవ్వాల్సింది ఉందో అందులో కొంచెం బ్లడ్ అనేది ఆ సంచిలోకి వెళ్ళి ఉండిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు బ్లీడింగ్ అది ఎప్పుడు పడితే అప్పుడు రావడం, తర్వాత పీరియడ్స్ ఆగిన తర్వాత కూడా కొంచెం బ్లీడింగ్ లాగా కనిపించడం, 15 రోజులు 20 రోజులకి పీరియడ్స్ వచ్చేయడం, ఒకవేళ ఆ సైజ్ ఏమన్నా పెద్దగా ఉంటే పెయిన్ అది ఎక్కువ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. నేను పర్టికులర్లీ ఈ కేస్ గురించి నేను ఎందుకు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే, సిజేరియన్ ఏముంది, నార్మల్ డెలివరీతో కంపేర్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అని చాలామంది అనుకుంటారు. మహా అయితే సిజేరియన్ తర్వాత లేచి నడవడానికి టైం పడుతుంది, నొప్పి ఎక్కువగా ఉంటుంది, కుట్లకి చీము పట్టే ప్రాబ్లం ఉంటుంది అని అనుకుంటారు తప్ప, సిజేరియన్ అయిన సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ సిజేరియన్స్ వల్ల వస్తాయి. కాబట్టి అవసరమైతే తప్ప రొటీన్గా సిజేరియన్ చేయించుకోవడం అంత మంచిది కాదు. ఎప్పుడైనా సరే నార్మల్ డెలివరీ ఈజ్ ద బెస్ట్ వే టు డెలివర్ ఏ బేబీ. కాబట్టి అవసరమైతే తప్ప ప్రతి దానికి సిజేరియన్ అనేది చేయించుకోకూడదు. థ్యాంక్ యూ సో మచ్.